అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. 2017-2018 శ్రీ హేమలంబ నామ సంవత్సరానికి కాను వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయము 5 గాను ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము దైవబలం చాలా అధికంగా ఉంటుంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా అంతగా వేరు రకాలుగా మీకు చాలా మిమ్మల్ని మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, మీకున్నటువంటి దైవబలం కానివ్వండి, లేదా మీకున్నటువంటి ఏదైతే ఆత్మస్థైర్యం ఉంటుందో అది మిమ్మల్ని ఎలవేళలా కాపాడుతూ ఉంటుంది. ఇక దాని ఫలితంగానే మీరు వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఎంతో కొంత అభివృద్ధి కూడా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు కొంత అనుకూలంగా లేనప్పుడు మానసికమైనటువంటి చాంచల్యం కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. ఇక ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం కూడా మీరు అజాగ్రత్తగా అంటే ఆరోగ్యం విషయంలో కనుక మీరు నిర్లక్ష్యం అజాగ్రత్తలు వహించినట్లయితే మీరు సంపాదించుకున్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం అంతా కూడా వైద్యపరమైనటువంటి ఆసుపత్రుల పాలయ్యేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి కార్యకలాపాలు పెరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి సంచారాలు పెరుగుతూ ఉంటాయి. వేరు రకాలుగా మీకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి విస్మరించేటటువంటి సందర్భాలు కూడా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. ఇక ఒక దైవబలం విషయంలో తప్పితే ఇతరమైనటువంటి గౌరవ మర్యాదలు ఏవైతే ఉంటాయో ఆ గౌరవ మర్యాదలు కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత తగ్గేటటువంటి సూచనలే కొంత అధికంగా ఉంటూ ఉన్నాయి. ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లో ఈ సంవత్సరం కొంత ప్రారంభంలో ఉగాది నుండి కొన్ని నెలలు బాగున్నప్పటికీ కూడా ఆ తర్వాత క్రమేపీ మీ యొక్క అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది కుంటుబడేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం మంచిది. చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా ఓర్పు నిదానంతో సహనంతో జాగ్రత్తగా కనుక మీరు ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి అంతగా మిమ్మల్ని బాధించవు. ఎందుకంటే ఎంతనైతే మీరు మానసికమైనటువంటి స్థైర్యంగా ఉంటారో, ఎంతైతే మీరు ధైర్యంగా ఉంటూ ఉంటారో సమస్యలు కూడా ఎక్కువగా మిమ్మల్ని బాధించినప్పటికీ పెద్దగా ప్రమాదాన్ని అవి దరిచేయవు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటమే చక్కని పరిహారం ఈ సంవత్సరం. ఇక వేరు రకాలుగా భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులకు సంబంధించింది ఇది మరీ ముఖ్యమైనటువంటి సూచన అండి. వృశ్చిక రాశి వారికి భూములు అమ్మటం, ఇండ్లు అమ్మటం అనేటటువంటి ఆలోచనలకు చాలా దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటికి ఇతరమైనటువంటి ఆలోచనలు చేయటం, ఇతరమైనటువంటి మార్గాలను అన్వేషించటం మంచిది తప్ప మీకున్నటువంటి ఆస్తులు కనుక అమ్మివేసేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అది భవిష్యత్తులో చాలా మీకు ఇబ్బందులు కలిగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి భూములు అమ్మేటటువంటి విషయంలో 1-2 సార్లు ఆలోచనలు చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇక వేరు రకాలుగా మీకున్నటువంటి సమస్యలు తొలగించుకునేటటువంటి క్రమంలో పెద్దవారిని ఆశ్రయించటం, రాజకీయ సంబంధమైనటువంటి గొడవలను ఎదుర్కోవటం, విలాసవంతమైనటువంటి వస్తువుల సేకరణ విషయంలో ఆసక్తి చూపటం, అంతేకాకుండా ముఖ్యమైనటువంటి అంశాల్లో కొంత ఈ వ్యసనపరితమైనటువంటి ఏవైతే ఆలోచనలు ఉంటాయో వాటి యందు కొంత బానిసత్వం పెరిగేటటువంటి మద్యపానం కావచ్చు, ఇతర రకమైనటువంటి ఏవైతే వ్యసనాలు ఉంటాయో ఆ వ్యసనాల విషయంలో కొంత మీకు ఆలోచనలు కలుగుతుంటాయి. దయచేసి అటువంటి ఆలోచనలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆసక్తి చూపవద్దు. ఆ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి వ్యసనాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం
వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయవలసిందే, ఎలాంటి అనుమానం కూడా దాంట్లో లేదు. ఇక వేరు వేరు రకాలుగా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో ప్రతి అడుగులో కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య, కష్టములు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి తట్టుకొని వాటికి ధైర్యంగా కనుక మీరు నిలబడినట్లయితే ఇంతసేపు చెప్పుకున్నటువంటి ఏవైతే బాధలు, కష్టాలు ఉంటాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంత గురుబలం సంబంధమైనటువంటి అంశంలో మాత్రం కొంత లాభస్థితి వలన ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరం లాభస్థితిలో ఉంటాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీ పైన ఉన్నది కాబట్టి మీరు ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారో, ఏవైతే మంచి పనులు చేస్తూ ఉంటారో, ఎవరికైతే మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారో అది కొంత మీకు పుణ్యబలం రూపంలో మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తత్ఫలితంగా ఇతరులతో ఉమ్మడి వ్యాపారస్తులు కావచ్చు, ఉమ్మడి భాగస్వామ్యం కావచ్చు, ఆ విషయంలో కొంత భయము, విరోధాలు, ఎడబాట్లు, స్నేహితులు దూరం కావటం, చేపట్టినటువంటి పనులు వెనక్కిపోవటం, వచ్చేటటువంటి అవకాశాలు తొందరగా రాకపోవటం, ఈ రకమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అవి కొంత మీరు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి అంశంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అంటే ఒక గురుగ్రహం తప్ప ఇతరమైనటువంటి గ్రహముల యొక్క అనుకూలత మీకు ఈ సంవత్సరం తక్కువగా ఉంటుంది. కాబట్టి గురువును నమ్ముకోవటం, దైవాన్ని నమ్ముకోవటం, మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని నమ్ముకోవటం, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు పొందటం, మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు బాగా ఉండాలని మీరు ఎల్లప్పుడూ కోరుకోవటం వలన ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం కొంత ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం కొంత మంచి కంటే చెడునే మీరు కొంత ఎక్కువగా ఈ సంవత్సరం ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం తులారాశి వారికి అవసరము. ఇక ఈ 2017-18 సంవత్సరం శ్రీ హేమలంబ నామ సంవత్సరానికి కాను ఉద్యోగస్తుల విషయంలో కనుక మనం గోచార ఫలాలు మనం గమనించినట్లయితే వారికి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. సుదూరమైనటువంటి ప్రాంతాలకు బదిలీలు అయ్యటం, అలాగే కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి రావటం, వేరు వేరు రకాలుగా మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఇతరులకు వచ్చేటటువంటి అవకాశాలు, అంటే కుటుంబానికి దూరంగా ఉండటం, మీకు ఇష్టం లేనటువంటి ప్రాంతాలకు బదిలీలు అవ్వటం, మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ వేరొకరు రావటం అనేటటువంటి గమనికలు ఈ సంవత్సరం మీరు కొంత ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేకాకుండా అధికారుల వలన కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అపనిందలు, అవమానాలు, ఆరోపణలు మీ పైన ఏర్పడుతూ ఉంటాయి. మీకున్నటువంటి గౌరవం నలుగురిలో కొంత చులకన అయ్యేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరు ఏమైనా మిమ్మల్ని అన్నప్పటికీ కూడా వెంటనే ఎదుటి వారి పైన మీరు తిరగబడటం, వారితో ఘర్షణకు దిగటం, వారితో గొడవ పెట్టుకోవటం, వారితో వాదోపవాదములు ఆడకుండా గ్రహరీత్యా మీకు ఈ సంవత్సరం బాలేదు అని చెప్పి మీరు ఒకసారి మనసులో అనుకొని మీరు స్థిమితంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా కనుక ఉన్నట్లయితే ఎవరైతే మీ పైన ఆరోపణలు చేశారో, ఎవరైతే మీ పైన నిందను మోపారో వారే తర్వాత తమ తప్పులు తెలుసుకుని మీ వద్దకు క్షమాపణలకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా మీ పరిధిలోనే ఉంటూ ఇతరులు ఏమన్నప్పుడు కూడా పట్టించుకోకుండా మీ కార్యక్రమంలో పైన కనుక మీరు ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు మిమ్మల్ని ఏమి చేయలేవు. ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు ఉద్యోగస్తులు తీసుకోవాలి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసినటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు ఈ సంవత్సరం అంత యోగదాయకంగా ఉండకపోవచ్చు. ఆగస్టు తర్వాత కొంత అవకాశాలు మీకు కలిసి వచ్చేటటువంటి సూచన ఉంది. ఇక పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి పర్మనెంట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఆగస్టు తర్వాత కొంత ఉద్యోగ స్థానం బదిలీలు కావచ్చు, లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఈ సంస్థను వదిలేసి ఇంకొక సంస్థకు వెళ్లేటటువంటి అవకాశాలు కొంత విధాలుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ 2018-17 అలాగే హేమలంబ నామ సంవత్సరంలో రాజకీయ రంగంలో కనుక మనం గమనించినట్లయితే 2017-18 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతగా యోగదాయకంగా ఉండకపోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల్లో మీకున్నటువంటి గుర్తింపు, గౌరవం, పలుకుబడి ఏదైతే ఉంటుందో అది క్రమేపీ తగ్గిపోయేటటువంటి సూచన ఉంది. కాబట్టి ఇక నుంచి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ప్రజల్లో ఏ రకంగా అయితే మీకు అభిమానం తగ్గిపోతుంటుందో, ఏ విషయంలో అయితే మీ పైన వారు అసంతృప్తిగా ఉంటూ ఉంటారో వెంటనే వాటిని గమనించుకుని
ప్రజలకు అవసరమయ్యేటటువంటి ఆ యొక్క సహాయాలు మీరు కనుక అందించినట్లయితే మీకు తిరిగి అభిమానం అనుచరుల యొక్క సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధిష్టాన వర్గం వారు కూడా మిమ్మల్ని కొంత తక్కువగా చూసేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. నిందలు, ఆరోపణలు మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేకాకుండా మీరు అనుభవించేటటువంటి, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో ఆ పదవుల విషయంలో కూడా మీకు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వేరు వేరు రకాలుగా మీకు ఏదైతే ఆదాయ మార్గాలు ఉంటాయో అవి కూడా తగ్గిపోయేటటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది. ఎన్నికల విషయంలో పోటీ సంబంధమైనటువంటి అంశంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అనుకూలంగా లేదని మాత్రమే చెప్పవచ్చు. మీకున్నటువంటి మనోధైర్యం తగ్గిపోతూ ఉంటుంది. కుటుంబ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. రాజకీయ సంబంధమైనటువంటి ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు నిత్యం కూడా మీకు అవి మానసికమైనటువంటి చికాకును కలిగించేటటువంటి సంఘటనలే. అంతేకాకుండా ఎలాంటి కారణాలు లేనప్పటికీ కూడా మీకు గ్రహబలం తక్కువగా ఉండటం వలన ఎదుటివారు నిత్యం కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది. కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో మీకు ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక ఈ 2017-2018 శ్రీ హేమలంబనామ సంవత్సరానికి కాను కళాకారుల విషయంలో కొంత గురుబలం వలన కొన్ని మంచి మంచి అవకాశాలు కలిసి వస్తూ ఉంటుంది. చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఏవైతే సాంకేతికపరమైనటువంటి నిపుణులు ఉంటారో, గాయని గాయకులు ఉంటారు, రచయితలు ఉంటారు, దర్శకులు ఉంటారు, వారందరికీ కూడా మంచి యోగదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ప్రజల్లో మంచి గుర్తింపు, ప్రభుత్వ ప్రైవేటు సంబంధమైనటువంటి అంశాల్లో బహుమానాలు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మొత్తం మీద కళాకారులకు ఈ సంవత్సరము శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవం, హోదా, అవకాశాలు తప్పనిసరిగా కలిసి వస్తాయి. ఇక 2017-18 సంవత్సరం శ్రీ హేమలంబనామ సంవత్సరానికి కాను వ్యాపార రంగంలో కనుక మనం గోచార ఫలాలు మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం యోగదాయకంగా ఉంటుంది. ద్వితీయార్థం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అంటే ఉగాది నుండి 6 నెలలు మంచిగా ఉండటం, ఆ తర్వాత క్రమేపీ బలం తగ్గిపోయేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క నిత్యపరమైనటువంటి జీవన అవసరాల కోసం, వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణల కోసం కొంత పెట్టుబడుల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం వలన కొంత ఇబ్బందులు తగ్గించుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ వ్యాపార విస్తరణ కోసమై లేదా గతంలో చేసినటువంటి అప్పును తీర్చివేయట క్రమంలో వ్యాపారస్తులు కొంత అప్పులు చేయవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా గతంలో ఎవరికైనా మీరు అప్పులుగా ఇచ్చినట్లయితే, మీ ధనాన్ని ఇచ్చినట్లయితే అది తిరిగి వచ్చేటటువంటి అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం, ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారం చేసేటటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటటువంటి ప్రయత్నంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా పట్టుదలతో వ్యవహరిస్తే కానీ మీరిచ్చినటువంటి ధనం మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి ఆ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక నిలువదారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అంతిమంగా యోగదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ఏవైతే ప్రారంభించాలని ఆలోచన చేస్తుంటారో వారు నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రభుత్వ పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. కాంట్రాక్టుదారులకు సరైనటువంటి సమయంలో వారు చేసినటువంటి పనులకు బిల్స్ అనేవి రాకపోవటం వలన బాగా నష్టపోయేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వ్యాపారస్తులకు, అంతేకాకుండా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంతమేరకు అనుకూలంగా ఉండేటటువంటి సూచన కనిపిస్తుంది. ఇక ఈ 2017-18 సంవత్సరం హేమలంబనామ సంవత్సరంలో విద్యార్థుల యొక్క గోచార ఫలాలు కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థంలో గురుబలం యోగదాయకంగా ఉండటం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణతను వారు సాధించుకోగలుగుతారు. ద్వితీయార్థంలో కొంత శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. చదువుపైన ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. జ్ఞాపకశక్తి విషయంలో అశ్రద్ధను వహిస్తూ ఉంటారు. కాబట్టి ఇతరమైనటువంటి వ్యాపకాలు పెరగడం వలన ఈ రకమైనటువంటి చదువుల యందు అనాసక్తి ఏర్పడేటటువంటి సూచన ఉన్నందున ద్వితీయార్థంలో కొంత ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ చదువులపైన మనస్సులో లగ్నం చేయవలసినటువంటి అవసరం చాలా చాలా ఉంది. పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో
ఐసెట్, ఈసెట్ కానివచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, బీఈడీ కావచ్చు, లాసెట్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసేటటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి విదేశీ ప్రయాణాల్లో విదేశాల్లో స్థిరపడాలని, విదేశీ చదువులు చదవాలని, విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఎవరైతే విద్యార్థులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఈ సంవత్సరం యోగదాయకంగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటి ముందుగానే ప్రారంభించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. ప్రథమార్థంలో వేరు వేరు రకాలుగా మంచి మంచి విజయాలను సాధించుకుంటే ఉగాది నుండి ఒక 6 నెలలు అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి భవిష్యత్తు కోసమే ఈ 6 నెలల్లోనే ఒక రకమైనటువంటి ప్లానింగ్ సిద్ధం చేసుకున్నట్లయితే వచ్చేటటువంటి 6 నెలల్లో అవి అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ముందు చూపుతో వ్యవహరించినట్లయితే అన్ని విధాలుగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు గమనించినట్లయితే 2017-18 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో రైతులకు ఈ సంవత్సరం మొదటి పంట అనుకూలంగా ఉంటుంది. రెండవ పంట విషయంలో మాత్రం కొంత ప్రకృతి వైపరీత్యముల వలన నష్టపోయేటటువంటి సూచన కనిపిస్తుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే రెండవ పంట ఏదైతే ఉంటుందో అది వర్షాకాలం సంబంధించినటువంటి కొంత ప్రయత్నాల్లో ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యములు కలిగేటటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుని మీ పంటను కాపాడుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అలాంటి ఇబ్బందులు కనుక మీరు ఎదుర్కొన్నట్లయితే ప్రభుత్వ పరంగా కూడా మీరు సహాయం మీకు లభిస్తూ ఉంటుంది. వేరు వేరు రకాలుగా ఈ లభించినటువంటి సహాయం ఏదైతే ఉంటుందో అది మీకు చేరేదాకా మీరు ప్రయత్నం చేయాలి. లేకపోయినట్లయితే ప్రభుత్వం వారు సహాయాన్ని ప్రకటిస్తారు, అది మీకు మాత్రం చేతికి అందదు. కాబట్టి ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం మంచిది. ఇక అమ్మకాలు కొనుగోలు విషయంలో కొంత మధ్యవర్తిత్వాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవి నిలిచిపోయేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. ఇక రొయ్యలు, చెరువులు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా నష్టాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు గురువు, శనిగ్రహము అలాగే రాహుగ్రహం యొక్క ప్రభావం వలన కొంతమేరకు యోగదాయకంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం కొంత ఇబ్బందికరంగానే ఉండేటటువంటి సూచన కనిపిస్తుంది. మాతృ పితృవంశ సంబంధమైనటువంటి సూతకములు, ధనం వచ్చినటువంటి ధనం ఏమాత్రం నిల్వ ఉండకపోయే పరిస్థితులు, కొందరికి ఇబ్బందికరంగాను కొందరికి సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో ఇబ్బందులు ఎదురవ్వటం ఈ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి తెలివితేటల వలన ఎంతో కొంత నెగ్గుకొచ్చేటటువంటి అవకాశం మాత్రమే ఉన్నది. ఏమాత్రం మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించకపోయినట్లయితే సమస్యల్లో ఇబ్బందులు కూరుకొని పోతారు. అవి భవిష్యత్తులో ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఖచ్చితం. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ అనేది పనికిరాదు. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.